దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వకృపామయుడగు దేవదేవుడైన యెహోవా మహోన్నతమైన వాగ్దానం. శ్రమపడుచున్నను ఇరికింపబడి వారము కాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:8. ప్రియా సర్వకృపామయుడు కృపానిదైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? మన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క మహాకృప మీతో నాతో నిత్యం నిల్చున్నది. సాధన కాలం ముందు మనం ప్రభు వైపు తిరిగి ప్రభును ప్రార్థించినప్పుడు ప్రభు యొక్క ఆత్మకార్యం మనం పొందగలదు. దేవుని బిడ్డలందరూ శ్రమలను హింసలను తప్పక ఎదుర్కొనెదరు. అవి అలాగూ జరుగునని ప్రభు ముందుగా తెలియజేసినందున సమస్యలరు. లోకమందు మీకు శ్రమలు కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నాను అని ప్రభు చెప్పినాడు. గనుక వారు ముందుగానే సిద్ధపడుదురు. వారు సమస్యలరు. సాధనల గుండా దాటి వెళ్ళిన ప్రభు తోడుగా ఉన్నాడని గ్రహిస్తారు. దేవదేవుని బిడ్డలారా, ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపడి వారం కాము. అపాయములు ఉన్నను కేవలం ఉపాయం లేని వారం కాము. దేవదేవుని యొక్క కృపను పొందిన వారం, దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమతో నింపడినటువంటి వారు. సాధనలు మనలను క్రీస్తు వలె మార్చున్నవి. సాధన కాలమందు మనం ప్రభువును సమీపించున్నాము. శ్రమల ద్వారా పరిపూర్ణంగా చేయబడుచున్నాము. తండ్రి ప్రేమించున్నాడని గుర్తించుచున్నాం. భక్తుడైన యోబు ఇట్లా అంటున్నాడు, నేను నడుచుచు మార్గమును ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణ వలె కనపడదనని యోబు గ్రంథం 23:10 తెలియపరిచారు. అవును, సాధనల ద్వారా మనం పరీక్షించబడి పరిశుద్ధపరచబడి ప్రభు వాడుకొనదగిన పాత్రగా మార్చబడగలుగుచున్నాం. సాధన ద్వారా మనలను దేవుడు గొప్ప పనికి సిద్ధపరుచున్నాడు. ఉద్యోగం చేయుచున్న వ్యక్తి ఆ ఉద్యోగంను సరిగ్గా చేయుచున్నాడా, నిజంగా అతడు అర్హుడేనా అని తెలుసుకుంటకు పరీక్షలు నిర్వహించున్నారు. పరీక్షల్లో పాస్ అయిన వారికి ప్రమోషన్ ఇచ్చున్నారు. దేవుడు కూడా ఆ ప్రకారమే చేయుచున్నాడు. యోసేపు పరీక్షించబడాను, హెచ్చించబడ్డాడు. సాధన ద్వారా మన విశ్వాసము బయలుపరచబడుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్నిచేత పరీక్షించబడుచున్నది. దానికన్నా విలువగల మన విశ్వాసము సాధనల ద్వారా పరీక్షించబడుచున్నది. 1 పేతురు 1:7. అవును, సాధనను బట్టి మనం సమస్యలక బలపరచబడదాం. దేవుని సమీపిద్దాం. మన జీవితంలో హెచ్చించబడదాం. సాధన సహించేవాడు ధన్యుడైన దేవుడి వాక్యం మనకి ప్రబోధన చేస్తుంది. దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు మన సాధనలోని కీడు నుండి తప్పించి రక్షించగల గొప్ప దేవుడే. కనుక మీరు ప్రార్థనా వీరులుగా మారి తీరవలసిందే. ఎంతకాలం మీరు విచారంగా నిద్రమత్తులో పడిందురు, ఎంతకాలం చిలక పలుకులు వంటి ప్రార్థనలు వల్లించుదురు, ఎంతకాలం అంధకార శక్తులకు చోటిచ్చే బలం లేక త్రుట్టిలుదురు. జీవగల దేవదేవుడైన యేసు వైపు తిరిగి మనస్ఫూర్తిగా ఆ జీవాధిపతి అయిన దేవుడికి ప్రార్థించండి. ఆయన మన ప్రార్థన ఆలకించి మనకి పరిపూర్ణమైన సంపూర్ణమైన కార్యం జరిగించగల గొప్ప దేవుడే. శత్రు బలవంతుడి మీదను మనకి జయము విజయం అనుగ్రహించగల విజయసారథి, మనకు సమానార్థమైన ఉన్నతమైన కార్యం జరిగించగల అద్వితీయ సత్య స్వరూపుడు మన ప్రియపరమైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కృపతో నింపబడదాం. సాధనలు జయిందాం. పరిశుద్ధాత్మ దేవుని అగ్ని అభిషేకం మనం పొందుదాం. పరిశుద్ధాత్మ కృపతో మనం నింపబడదాం. ప్రభు కృప నిరంతరం మీతో నిల్చునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వకృపామయుడైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇష్టపడి మీరు మాకిచ్చిన శుభవాగ్దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. న్యాయమూర్తి, న్యాయాధిపతి, ప్రార్థన ఆలకించేవాడా, ప్రతిఫలం ఇచ్చేవాడా, నీకు స్తోత్రాలు. దేవా, మమ్మలను ప్రార్థనావీరులుగా, ప్రార్థనాపరులుగా, ప్రార్థనాయోధులుగా చేసి శత్రు బలవంతమే విజయాన్ని పొందడానికి సాతార క్రియలు మీరు లయపరచండి. ప్రభా, మాతో మా పక్షాన్ని మీరుండి మీ కార్యాన్ని మా పట్ల జరిగించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థిస్తూ మా ప్రార్థన అంగీకరించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జయముగల దేవదేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ అవసరాల కొరకు, మీ అక్కర్ల కొరకు ప్రభు పాదసంలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ పక్షాన ఉన్నతమైన మహోన్నతమైన కార్యం జరిగించి కీడును కూడా మేలుగా మార్చి మీకు జయమని గ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ.